నేను చదువుతున్నది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంతమూర్తి ప్రభుపాదులు రచించిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ కథలు. శ్రీకృష్ణ 3వ అధ్యాయము శ్రీకృష్ణ జననము. 2వ భాగం ప్రారంభం. నీవు శుక్లం అని పిలువబడినావు. శుక్లం లేదా ధవలవర్ణము అనేది పరతత్వానికి ప్రతీక. ఎందుకంటే అది భౌతిక గుణాలతో ప్రభావితం కాదు. సృష్టి కార్యానికై రజోగుణ ప్రాతినిధ్యాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి బ్రహ్మదేవుడు రక్త ఎరుపు అని పిలువబడినాడు. జగత్తును నశింపజేసేడి కారణంగా శివునికి నలుపు రంగు ఆపాదించబడింది. ఈ జగత్తు యొక్క సృష్టి, విలయము, పోషణము నీ శక్తుల చేతనే జరపబడినప్పటికీ ఆ గుణాలచే నీవు ప్రభావితుడవు కావు. హరిర్వి నిర్విఘ్న సాక్షాత్ అని వేదాలలో ధృవపరవబడింది. భగవంతుడు సర్వదా సమస్త భౌతిక గుణాల నుండి ముక్తుడై ఉంటాడు. దేవదేవునితో రజస్తమ గుణాలు ఉండవని కూడా చెప్పబడింది. దేవా అఖిలేశ్వర, నీవు దేవాది దేవుడవు, జగత్తును రక్షించెడివాడవు. నీవు పరమ నియామకుడైనను దయతో నా ఇంటిలో ఆవిర్భవించావు. క్షత్రియ వేషధారులైనవను నిజానికి అసురులే అయినట్టి రాజతంత్రజ్ఞులను, వారి సమస్త సైన్యాలను వధించడమే నీ ఆవిర్భావ ప్రయోజనం. ఆ రాజులను, వారి అనుయాయులను, సైన్యాలను నీవు వధించుట సునిశ్చితమే. దుర్జనుడైన కంసుని, వాని అనుయాయులను వధించడానికే నీవు అవతరించావని నాకు తెలుసు. కానీ తన వారిని చంపడానికి నీవు ఆవిర్భవింపనున్నావని తెలిసి కంసుడు ఇదివరకే పలువురు నీ జ్యేష్ఠ సోదరులను వధించాడు. ఇప్పుడు నీ జన్మవార్తకై అతడు ఎదురు చూస్తున్నాడు. అది వినగానే అతడు నిన్ను వధించడానికి సకలాయుధాలతో వస్తాడు. వసుదేవుని ఈ ప్రార్థన తర్వాత శ్రీకృష్ణ జనని అయిన దేవకీదేవి స్తోత్రము చేయసాగింది. తన సోదరుని దురాగతాల కారణంగా ఆమె ఎంతో భీతి చెంది ఉన్నది. దేవా, నారాయణుడు, శ్రీరాముడు, ఆయశీర్షుడు, ఆదివరాహుడు, నృసింహుడు, వామనుడు, బలదేవుడు, విష్ణువు నుండి బయల్వెడి కోట్ల కొలది అవతారముల వంటి నీ నిత్యరూపములు వేద వాగ్జాయములో మూల రూపములని వర్ణించబడినాయి. నీ అవతారములన్నీయును ఈ భౌతిక సృష్టికి అతీతమైనవి. కాబట్టి నీవు ఆదిరూపమై ఉన్నావు. ఈ జగత్తు సృష్టింపబడడానికి పూర్వమే నీ రూపము నెలకొని ఉన్నది. నీ రూపములు శాశ్వతములు, సర్వవ్యాపకములు. అవి స్వప్రకాశములు, అవికారములు, నిర్గుణములు. అట్టి నిత్యరూపములు జ్ఞానానంద పూర్ణములు. శుద్ధ సత్వ గుణములలో నెలకొని ఉండే ఆ రూపములు సర్వదా దివ్యలీలలో నెలకొని ఉంటాయి. నీవు ఏదో ఒక రూపానికి పరిమితుడవై ఉండవు. అటువంటి దివ్యమైన శాశ్వత రూపాలు పరిపూర్ణములై ఉంటాయి. నీవు విష్ణు భగవానుడివేనని నేను తెలుసుకున్నాను అని ఆమె స్తుతింపసాగింది. కోట్ల కొలది సంవత్సరములు గడిచిన తర్వాత బ్రహ్మదేవుని ఆయువు పూర్తయినప్పుడు జగత్ప్రళయము సంభవిస్తుంది. అప్పుడు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశమనే పంచతత్వములు మహత్తత్వంలో ప్రవేశిస్తాయి. కాలగతిచే పిదప మహత్తత్వము అవ్యక్తములో, అది శక్తిపూర్ణమగు ప్రధానములు నీలో ప్రవేశిస్తాయి. కనుక జగత్ప్రళయము తర్వాత దివ్యనామ రూపగణ గుణ సంపన్నులలో కేవలం నీ ఒక్కడివే నిలిచి ఉంటావు. దేవా, అవ్యక్తమునకు నిర్దేశకుడవు. ప్రకృతికి చరమాశ్రయము అయిన నీకు వందనములు. ప్రభు, సమస్త జగత్తు
క్షణము మొదలుకొని సంవత్సర పర్యాంతరముగా నున్న కాలం యొక్క ప్రభావంలో ఉన్నది. సమస్తము నీ నిర్దేశనంలోనే పనిచేయుచున్నది. నీవే సమస్తానికి నిర్దేశకుడవు, సర్వశక్తి నిధివి. బద్ధజీవులందరూ ఒక దేహము నుండి వేరొక దేహానికి, ఒక లోకము నుండి వేరొక లోకానికి పరుగు తీస్తున్నప్పటికీ జన్మ మృత్యువుల తాకిడి నుండి బయటపడడం లేదు. కానీ ఈ భయభీత జీవులలో ఎవడేని నీ పాద పద్మాశ్రయాన్ని స్వీకరించినప్పుడు దుర్జనమైన మృత్యుదాడి చింత లేకుండా మనశ్శాంతితో నిద్రించగలుగుతాడు. దేవకీదేవి పలికిన ఈ మాట స్వయంగా భగవానుని చేత భగవద్గీతలో ధృవపరపబడింది. బ్రహ్మలోకం నుండి పాతాళం వరకు విశ్వమంతటా తిరిగినప్పటికీ జీవుడు జన్మ మృత్యు జరావ్యాధుల దాడికి తప్పించుకోలేడని దానిలో భగవంతుడు అన్నాడు. కానీ భగవద్ధామంలో ప్రవేశించిన వాడు తిరిగి భౌతిక జగత్తుకు రావలసిన అవసరం లేదనడము ఆ దేవదేవుని వాక్యం. ప్రభు కనుక ఉగ్రసేనుని పుత్రుడైన కంసుని క్రూర హస్తాల నుండి నన్ను రక్షించమని నేను వేడుకుంటున్నాను. నీ సేవకులను రక్షించడానికి నీవు సర్వదా సన్నద్ధుడవై ఉంటావు కనుక ఈ భయంకర పరిస్థితి నుండి నన్ను కాపాడమని నిన్ను అర్జిస్తున్నాను. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నా భక్తుడు ఎన్నడూ నశింపడని లోకానికి ప్రకటించు అని అర్జునునికి ఆశ్వాసమిస్తూ పలికాడు. ఈ విధంగా రక్షణము కొరకు ప్రార్థిస్తూనే దేవకి తన మాతృవాత్సల్యాన్ని కూడా ప్రకటించసాగింది. సాధారణంగా ఈ దివ్య రూపము ధ్యానమందు మునులచే దర్శింపబడుతుందని నాకు తెలిసినప్పటికీ నీవు జన్మించావని తెలియగానే కంసుడు నీకు అపకారం చేస్తాడేమోనని నేను భయపడుతున్నాను. కాబట్టి మా చక్షువులకు ఈ రూపము కనబడకుండా చేయుమని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకొక విధంగా చెప్పాలంటే సాధారణ శిశువు రూపాన్ని పొందమని ఆమె భగవంతుని వేడుకొన్నది. నీ ఆవిర్భావము గురించియే నా సోదరుని వలన నాకు భయము కలుగుతున్నది. మధుసూదన, నీవు జన్మించావని కంసునికి ఇంకనూ తెలియదనే నేను భావిస్తాను. కనుక శంఖచక్ర గదా పద్మాలను దాల్చినట్టి ఈ చతుర్భుజ విష్ణు రూపాన్ని మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా, జగత్ప్రళయ సమయంలో నీవు సమస్త విశ్వాన్ని నీ కుక్షిలోనే నిలుపుకుంటావు. అయినా కరుణతో నీవు నా గర్భంలో జన్మించావు. భక్తునికి ఆనందం కలిగించడానికి నీవు సాధారణ మానవుల కార్యాలను అనుకరించడము నాకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నది. దేవకి స్తుతులను వినిన తర్వాత దేవాది దేవుడు ఆమెతో, జనని, స్వయంభున మన్వంతరములో నా తండ్రి వసుదేవుడు ప్రజాపతుల్లో ఒకనిగా ఉండేవాడు. అప్పుడు అతని నామము సుతపుడు. నీవు అతని భార్య ఋష్ణివి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రజోత్పత్తి చేయగోరిన వాడై ప్రజాసృష్టి చేయమని మిమ్ము కోరాడు. అప్పుడు మీరు ఇంద్రియ నిగ్రహం కలిగి కఠోరమగు తపస్సు చేశారు. ప్రాణామాయ సాధన చేస్తూ మీ భార్యాభర్తలిద్దరూ వర్షము, గాలి, ప్రచండమైన సూర్యతేజము వంటి ఎన్నో ప్రకృతి ప్రభావాలను సహించారు. మీరు అన్ని రకాలైన ధర్మాలను కూడా పాటించారు. ఈ ప్రకారంగా మీరు మీ చిత్తములను నిర్మలమునర్చుకొని ప్రకృతి నియమము ప్రభావాలను నియంత్రించగలిగారు. తపో నిర్వహణలో ఉన్నప్పుడు మీరు నేలపై పడిన ఆకులనే తినేవారు. స్థిరచిత్తముతో కామ నిగ్రహంతో మీరు నా నుండి ఏదో అద్భుతమైన కోరికను కోరుతూ నన్ను అర్పించారు. ఆ సమయంలో మీ మనస్సులు సదా నాయందే లగ్నమై ఉండేవి. భక్తియుత సేవను చేస్తూ హృదయంలో నిరంతరము మీరు నన్నే తలంచినప్పుడు మీ పట్ల నేనెంతో ప్రసన్నుడనయ్యాను. పాపరహితేతురాలైన తల్లి, అందుకే నీ హృదయం సర్వదా పవిత్రమై ఉంది.
అప్పుడు కూడా నేను ఇదే రూపంలో మీ కోరికను తీర్చడానికి మీ ముందు ప్రత్యక్షమై కోరినది అడగమని చెప్పాను. అప్పుడు నీవు నన్ను నీ పుత్రునిగా జన్మించమని అడిగావు. నన్ను స్వయంగా చూసినప్పటికీ భవబంధ విముక్తుడిని అడగక నీవు నా మాయా ప్రభావం వలన నన్ను నీ పుత్రుడవు కమ్మని అడిగావు. ఇంకొక విధంగా చెప్పాలంటే భౌతిక జగత్తులో ఆవిర్భవించడానికి భగవంతుడు ఋషి సుతములను తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నాడు. భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు తల్లిదండ్రులు అవసరమవుతారు. అందుకే ఋషి సుతవులను ఆ దేవదేవుడు శాశ్వతంగా తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నాడు. అందుకే వారు భగవంతుని ముక్తిని అడగలేదు. దివ్యమైన భగవద్చేత వంటి ముక్తి అంతగా ప్రధానమైనది కాదు. ఋషి సుతవులకు భగవానుడు తక్షణ మోక్షము మొసగి ఉండేవాడే అయినను తన వివిధ ఆవిర్భావముల కొరకు ఆ దేవాది దేవుడు వారిని భౌతిక జగత్తులోనే ఉంచగోరాడు. ఈ నియమము రాబోవు శ్లోకాలలో వివరించబడింది. భగవంతునికి తల్లిదండ్రులుగా నయ్యేడి వరాన్ని పొందిన తరువాత కృష్ణి సుతవులు తమ తపోకార్యాన్ని విరమించి సాక్షాత్తుగా భగవంతుడినే పుత్రునిగా పొందడానికి భార్యాభర్తలుగా జీవించసాగారు. కొంతకాలానికి కృష్ణి గర్భవతి అయి పుత్రునికి జన్మనొసగింది. దేవదేవుడు దేవకి వసుదేవులతో పలుకుతూ, ఆ సమయంలో నా పేరు కృష్ణి గర్భుడు. తదుపరి యుగంలో మీరు అతిథి కశ్యపులుగా జన్మించారు. నేను ఉపేంద్రుని పేరిట మీకు పుత్రుడనయ్యాను. ఆ సమయంలో నాది నామరూపము కాబట్టి వామన రూపము కాబట్టి వామన దేవుడని కూడా ప్రసిద్ధి చెందాను. 3 సార్లు పుత్రునిగా జన్మించగలనని మీకు వరమిచ్చాను. మొదటిసారి కృష్ణి సుతవులకు పుట్టిన కృష్ణి గర్భునిగా తెలియబడ్డాను. 2వ జన్మలో అతిథి కశ్యపులకు పుట్టిన ఉపేంద్రునిగా అయ్యాను. ఇప్పుడు 3వసారి దేవకీ వసుదేవులైన మీ నుండి కృష్ణునిగా జన్మించాను. అంటే అదే దేవదేవుడను మళ్ళీ జన్మించానని మీకు నమ్మకం కలగడానికే నేను ఈ విష్ణు రూపంలో ఆవిర్భవించాను. సాధారణ బాలుని రూపంలో నేను జన్మింపగలిగేవాడినే. కానీ అప్పుడు దేవదేవుడు నీ గర్భంలో జన్మించాడని నీకు విశ్వాసం కలిగేది కాదు. జననీ జనకులారా, ప్రేమానురాగాలతో మీరు ఎన్నోసార్లు నన్ను మీ పుత్రునిగా పెంచారు. అందువలన మీ పట్ల నేనెంతో ప్రసన్నుడనయ్యాను. కార్యసిద్ధి అయినందున ఈ మారు మీరు భగవద్ధామానికే వెళ్తారని నేను ఆశ్వాసమిస్తున్నాను. మీకు నా గురించిన చింత, కంసుని భయము ఉన్నదని నాకు తెలుసు. అందువలన నన్ను వెంటనే గోకులానికి తీసుకెళ్ళి వెళ్ళి నా స్థానంలో యశోదకు జన్మించిన పుత్రికను తీసుకొని రావలసినది అని అన్నాడు. తల్లిదండ్రులతో ఈ విధంగా పలికిన తర్వాత భగవానుడు వారి ఎదుటనే సాధారణ శిశువుగా మారిపోయి మౌనం వహించాడు. దేవాది దేవునిచే ఆదేశింపబడిన వసుదేవుడు తన పుత్రుని సూతికాగృహం నుండి తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా అదే సమయంలో నంద యశోదాలకు ఒక పుత్రిక కలిగింది. ఆమె యోగమాయ. ఆ యోగమాయ ప్రభావం వలన కంసుని ప్రాసాదంలోని వారందరూ, ముఖ్యంగా ద్వారపాలకులు గాఢ నిద్రలో మునిగిపోయారు. ఇనుప గొలుసులతో బంధించినప్పటికీ ప్రాసాద తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. చుట్టూ చిమ్మ చీకటి అయినప్పటికీ శ్రీకృష్ణుని తన చేతులలోనికి తీసుకొని బయటకు రాగానే వసుదేవుడు సూర్యకాంతిలో ఉన్నట్లుగా సమస్తాన్ని చూడగలిగాడు. కృష్ణుడు సూర్యుని వంటి వాడని, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ చీకటితో పోల్చబడేది మాయ ఉండజాలదని శ్రీ చైతన్య చరితామృతం అనే గ్రంథంలో చెప్పబడింది. వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని వెళుతున్నప్పుడు రేయి అంధకారము నశించింది. కారాగార తలుపులు అప్రయత్నంగా తెరుచుకున్నాయి. ఆ సమయంలో
ఆకాశంలో గర్జన వినిపించింది. కుండపోతగా వర్షం కురియసాగింది. వసుదేవుడు తన పుత్రుని వర్షంలో తీసుకొని పోతుండగా ఆదిశేషుడు సర్పరూపంలో అతని తలపై పడగలను ఎత్తిపట్టి వర్షము వలన ఆటంకము కలగకుండా చేశాడు. తరువాత వసుదేవుడు యమునా తీరం చేరగానే నది పొంగుతూ నురుగుతో కనిపించింది. అంతటి భయంకర రూపంలోనూ అతడు దాటడానికి నది మార్గాన్ని ఇచ్చింది. సేతుబంధన సమయంలో శ్రీరామచంద్రునికి హిందూ మహాసముద్రం దారి ఇచ్చినట్లుగా అది జరిగింది. ఆ రీతిగా వసుదేవుడు యమునా నదిని దాటి గోకులంలో నందమహారాజు ఇంటికి వెళ్ళాడు. అక్కడ గోపులందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని అతడు నెమ్మదిగా యశోద గృహంలో ప్రవేశించి అక్కడ అప్పుడే జన్మించిన ఆడశిశువుని తీసుకొని ఆమె స్థానంలో తన పుత్రుని ఉంచాడు. బాలిక స్థానంలో బాలుని ఉంచిన తర్వాత అతడు తిరిగి కంసుని కారాగృహానికి తిరిగి వచ్చి ఆ బాలికను దేవకీదేవి ఒడిలో ఉంచాడు. అనేక విషయాలు జరిగిపోయాయని కంసుడు గుర్తించని లాగున తరువాత అతడు తిరిగి సంకెళ్లను తగిలించుకున్నాడు. శిశుజననం జరిగిందని యశోదకు తెలిసినప్పటికీ పురిటి నొప్పుల కారణంగా అలసినదై ఆమె గాఢనిద్రలో మునిగింది. మేల్కొనిన తర్వాత ఆమెకు తనకు జన్మించినది పుత్రుడో పుత్రికయో గుర్తుకు రాలేదు. శ్రీకృష్ణ జననము అను దశమ స్కందంలోని 3వ అధ్యాయమునకు వేదాంత భాష్యము సమాప్తము.